హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ స్వాగ్ యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు, రీతు వర్మ గారు. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అన్న పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ ఏదైతే ఉందో అది మిస్ కాకుండా చూస్తారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సరే, ఇంకా స్వాగ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అంటే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏదైతే ఉందంటే అది స్టోరీ మాత్రమే. ఆ స్టోరీ ఎలా ఉందంటే వద్దులేండి, మళ్ళీ అది స్పాయిలర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీ విష్ణు గారే చెప్పేస్తారు ఇలాంటి స్పాయిలర్ అలర్ట్ ఇవ్వకండి అనేసి. సో దాని గురించి అయితే నేను స్టోరీ అయితే రివీల్ చేయట్లేదు. సో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే దీనికైతే అది స్టోరీ అని చెప్పొచ్చు. టూ గుడ్గా ఉంది. సో సరే, దాని గురించి మాట్లాడదాం. సో మరి స్టార్టింగ్ మన ఫస్ట్ హాఫ్ గురించి పూర్తిగా డీటెయిల్స్గా చెప్పేసుకున్నామంటే, సో ఇది ఎట్లుంటుందంటే మనకి శ్రీ విష్ణు గారు అయితే దీంట్లో అయితే 4 రోల్స్ క్యారెక్టర్స్ అయితే చేశారనమాట. ఇంకా గెటప్స్ అయితే ఎక్కువ ఉంది. ఎన్ని 10 11 10 దశావతారాలు అనుకోండి. 10 ఉండొచ్చు, 10 అయితే ఉండనుకోండి. వాళ్ళది గెటప్లన్నీ దశావతారాలు అనేసుకోండి. ఇంకా టూ గుడ్గా చేశారనమాట. ఆ 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చిన ఈ దశావతారాలు అయితే మాత్రం టూ గుడ్ ఎక్సలెంట్గా మనకి అనిపిస్తుంటాయి అన్నమాట. సో హైలైట్ అయితే ఇవన్నమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే మనకి ఇంటర్వల్ వరకు మనకి కొద్దిగా స్టోరీ అర్థం కాకుండా ఉంటుంది. సో అప్పుడు అనిపిస్తుంటే ఇదేంటి ఇట్లా అర్థం కాకుండా వెళ్తుంది. ఎందుకంటే ఇది అప్పటి పాస్ట్ నుంచి తీసుకున్నారు. సో మెనీ ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచి కలెక్ట్ చేసుకుని వస్తుంటారు కాబట్టి సో మనకైతే కొద్దిగా అర్థం అయ్యే దాంట్లో కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి పూర్తిగా అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకి. సో ఇంక అక్కడి నుంచి మనకి ఓకే, ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ అయితే మనకి టూ గుడ్గా అనిపిస్తుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ నుంచి ఏదైతే స్టోరీ సాగిందో దానికైతే ఒక క్లారిటీ అనేది మనకి ఇంటర్వెల్ దగ్గర వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ అయినా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో డ్రామా ఎక్కువ ఉంది. సో ఓకే, పర్లేదు, నడుస్తుంది. ఇంకా దాంట్లో కూడా మనకి క్లారిటీ మీద క్లారిటీ వస్తుంటుంది. సో బాగానే అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్లో ఇంకొక సీన్ వస్తుంది ఎండింగ్లో. ఆ సీన్ కూడా ఎక్సలెంట్ గుడ్గా ఉంది. సో ఇంకా దాని ప్రకారం చూసుకున్నట్టయితే మూవ్ అయితే ఒక బాగానే ఉందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మనకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి శ్రీ విష్ణు గారే విత్ ద 10 దశావతారాల అది ఆ రూపాలతో వస్తారు వాళ్ళు కాబట్టి మనకి టూ గుడ్గా అనిపిస్తుంది. నీకు స్టోరీ కూడా సూపర్గానే అయ్యేటట్టుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లేట్ అనిపించేస్తుంది మనకి. కొద్దిగా ఈ మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కల్పిస్తే కొద్దిగా డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో ఎందుకనేది అది స్టోరీ అట్లానే స్క్రీన్పై రాసుకున్నారు అనుకోవచ్చు. సో అట్లనే ఉండాలి. అది మనకి డ్రాగ్ అనిపించినా కూడా అది అట్లనే ఉండాలి. వాళ్ళ మిస్టేక్ ఏం లేదు కాబట్టి సో యాక్సెప్టెడ్ అదైతే మాత్రం. సో ఇంకా హీరోయిన్ రీతు వర్మ గారు గురించి మాట్లాడితే వాళ్ళు కూడా టూ గుడ్ చేస్తారు. ఇంకా మీరా జాస్మిన్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా అయితే టూ గుడ్ చేస్తారు. మనకు సో మెనీ బండల్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తాం మనం ఈ మూవీస్లో. అందరిది కూడా టూ గుడ్గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఎక్కడైనా కొద్దిగా క్లమ్స్ అయిన ఫీలింగ్ అయితే వస్తారంటే విత్ దట్ క్యారెక్టర్స్, సో మెనీ క్యారెక్టర్స్ మనకి సెకండ్ హాఫ్ మాత్రమే. ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం టూ గుడ్గా అనిపిస్తుంది. ఇంకా కామెడీ విషయానికి వచ్చేటట్టే శ్రీ విష్ణు గారితో కూడా కొద్దిగా మనకు అనిపిస్తుంది. ఆ గొణుగుతున్న కామెడీలు అయితే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదే ఉంది. సో అక్కడక్కడ ఉంది, అంత టూ మచ్గా కూడా లేదు. గెటప్ సీన్ గారు వస్తారు కదా, అక్కడక్కడ మధ్యలో కొద్దిగా ఉంది. సో మేజర్ మనకి స్టోరీ మీదే ఫోకస్ చేశారు డైరెక్టర్ గారు. సో దాని గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. సో కామెడీ కూడా ఉంది, స్టోరీ కూడా బాగానే ఉంది. సో అన్నీ కూడా బాగానే కలిసి వచ్చినాయి. ఇంకొద్దిగా ఏదన్నా మిస్యూజ్ అయిందా అంటే అది కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వెల్ వరకు కొద్దిగా క్లారిటీ అనేది మిస్ అవుతుంటుంది అక్కడ ఇక్కడ. సో అదొకటి. ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రామా ఉంది. సో అయినా కూడా పర్లేదు అనిపిస్తుంది విత్ ఎండింగ్ వచ్చేసరికి. సో ఓకే, బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేటట్టే చెప్పాను కదా ఆల్రెడీ, శ్రీ విష్ణు గారు అయితే టూ మచ్ గుడ్గా చేస్తారు. ఇంకా రీతు వర్మ గారు కూడా ఓకే, బాగానే ఉంది. మీరా జాస్మిన్ అయితే టూ గుడ్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ మనకైతే బాగా అనిపిస్తుంది. సో ఇంకా ఈ విషయం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో ఏదంటే
ఈ శ్రీ విష్ణు గారి ప్రీవియస్ ఓం భీమ్ బుష్ ఉంది కదా, సో దాని ఫ్యాంటసీ ఇక్కడ కూడా తీసుకున్నారు. మోస్ట్లీ ఆ మూవీ అంతా కనెక్ట్ కాలేదు పీపుల్కి అనే విషయంలో దీన్ని కూడా అట్లే సెలెక్ట్ చేసుకున్నారేమో. సో అదొకటి చూసుకుంటే బాగుండేది, మనకి సేమ్ అదే వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సో మెయిన్లీ ఇదే రీజన్ అయ్యిండి వచ్చేమో. సో అయినా పర్లేదు ఈ మూవీలో అది కూడా మనకి క్లారిటీ వస్తుంది అనుకుంటారు. సో ఇంకా ఫర్దర్గా మనకి ఆ ఫ్యాంటసీలు అయితే తీసుకోరనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ టూ మచ్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఆ విషయంలో చెప్తున్నాను. సో ఇంకా ఆ ఒక్క విషయం వదిలేస్తే మనకి మూవీ అయితే మాత్రం మనకి బాగానే అనిపిస్తుంది. సో ఇంకా ఈ మూవీకి మనం జనరల్ రేటింగ్ ప్రకారం వీ కెన్ గివ్ అప్ టు 3.5/5. సో అక్కడ మనకు కొద్దిగా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా అక్కడక్కడ చూసుకుంటే బాగుండి అనిపించింది, ఇంకా దానికోసం ఇంత అయితే మనం ఇవ్వగలం. సో ఇంకా దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అ రివ్యూ ఆఫ్ ద మూవీ స్వాగ్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.